ఇప్పుడు 3 జిల్లాలు ఉండేవి, ఇప్పుడు 5 జిల్లాలు 5 6 చేశారు వాళ్ళు. కర్ణాటకలు బీదర్ గీదర్ అవన్నీ ఆడి తీసుకున్నాడు. మిగిలిన 8 జిల్లాలే ఇప్పుడు తెలంగాణ ఉంది. ఓకే, ఈ 8 జిల్లాలను ఆంధ్రప్రదేశ్ని కలిపి ఆ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ చేశారు. ఇక అప్పటి నుంచి మాకు దరిద్రం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే 1947 స్వతంత్రం వస్తే 56 దాకా మేము హైదరాబాద్ రాష్ట్రంగానే ఉన్నాం. 1953లో వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం చూడిపోయారు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడిందో అప్పటి నుంచి మాకు దరిద్రం స్టార్ట్ అయింది. 47లో స్వతంత్రం వస్తే 48లో మనకి విలీనం చేసుకున్నాం. ఈ యొక్క మన భారత ప్రభుత్వం ఈ హైదరాబాద్ని విలీనం, ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా ఉంటా అన్నాడు నిజాం గారు. కానీ అది ఆ స్టోరీ మీకు తెలుసు కదా. సో ఇది 48లో మనం విలీనం చేసుకుంటే 56 దాకా మేము హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నాం. ఆయన పేరు బూరుగుల రామకృష్ణారావు గారు మొదటి ముఖ్యమంత్రి ఆ యొక్క హైదరాబాద్ రాష్ట్రానికి తెలంగాణకి. అర్థమైంది. ఆయన బూగుల ఆ యొక్క మన ట్యాంక్ బండి దగ్గర ఉంటుంది బూరుగుల రామకృష్ణారావు భవన్. 56 తర్వాత కదా నీలం సంజీవ రెడ్డి ఇదంతా లొల్లి. అప్పటి నుంచి మా దరిద్రం స్టార్ట్ అయింది 56 నుంచి. అర్థమైందా? పెరియార్ రామస్వామి, ఇది ప్రజాస్వామ్యం మంచిది. కరెక్ట్ బ్రదర్, అందుకే ప్రశ్నించాలి, అందుకే మనం వీధులలో వచ్చి కొట్లాడాలి. షౌకత్ సంతపేట్ అన్న రావణ్కి బొక్కలో వేసినట్టు మీకు కూడా ఏ బ్రదర్ ఏం పోతుంది? మీ అమ్మ ఉంటారా చచ్చిపోయేదనే బొక్కలేస్తే ఏం బొక్క అవుతుంది? నా బొక్క అవుతుంది ఏమవుతుందిరా? ఎన్ని రోజులు అవుతావు? ఇవాళ నువ్వు బొక్కలేయడం వల్ల రావణ్ ఓడో తెలియని అందరికీ తెలిసిపోయింది. ఇలా రావణ్ హీరో అయింట్రా. కేసీఆర్ అనే లుచ్చనా కొడుకు రేవంత్ రెడ్డిని లోపల పెట్టకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోవు. ఎయ్యిరా, ఎవడాపుతున్నాడు రా? ఏం కాదు. ఎలా బ్రిటిష్ వాడు అల్లూరి సీతారామరాజుని అరెస్ట్ చేయకపోతే అల్లూరి సీతారామరాజు ఓడో ఎవరిని తెలిసేది కాదు. ఇప్పటికి గుర్తు చేసుకుంటే వాళ్ళం కాదు. యూఆర్ మేకింగ్ రావణ్ హీరో. డూ ఇట్. యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్. యూఆర్ నాట్ యూజింగ్. అని నీకు లేదు. నీకు ఉంటే కదా, ఉంటే ముగ్గురు పిల్లల్ని చేసుకోకపోదు కదా. నీకు బ్రెయిన్ ఉంటే నువ్వు దీర్ఘంగా ఆలోచించలేడు కదా. యూ డోంట్ గో విత్ యువర్ ఎమోషన్, యూ థింక్ ద ఎఫెక్ట్. యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్. యా డూ ఇట్ ప్లీజ్. నన్ను కూడా ఐ విల్ బికమ్ హీరో. ఎయిరా ఏమవుతుందిరా? బొచ్చ అవుతుంది. ఏమో మనం భూమి మీదనే ఉండమని తెలిసినాక మన తాత చచ్చిండు, మా ముత్తాత చచ్చిండు, మా అయ్య చచ్చడానికి సాగుకు దగ్గర ఉన్నాడు, నేను కూడా పిక్తా అని తెలిసినాక ఇక సాగు కంటే గొప్ప శిక్ష ఏముంటుందిరా భూమి మీద? బిగ్గెస్ట్ పనిష్మెంట్, బిగ్గెస్ట్ ఏదైనా అవుతుంది అంటే సాడ్ ఈవెంట్ అంటే సాగు. ఇక అంతకంటే పెద్ద ఈవెంట్ ఏముంది? సాగుకే ఐఎమ్ రెడీ ఫర్ సాగు అన్నప్పుడు నువ్వు రెడీ లేకుండా తీసుకుపోతుంది. నువ్వు సావుకి నేను సావా, నేను నేనే భూమి మీద ఎల్లకాలం ఉంటాను, నువ్వు 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా అంటే ఉండదు. మా తాత లేడు, మా ముత్తాత లేడు, నేను ఎందుకుంటా? దట్స్ పార్ట్ ఆఫ్ నేచర్. మరి అన్నప్పుడు 70 తర్వాత నాకు తిన్నది అరుగుతుందో తెలియదు, యొక్క మెమరీ ఉంటుందో లేదో తెలియదు, జ్ఞాపక శక్తి ఉంటుందో లేదో తెలియదు, కాళ్ళు నడుస్తుందో లేదో తెలియదు. ఎంతమంది చూస్తలేం? 70 తర్వాత ఎన్ని రకాల రోగాలతో, బీపీలు, మధుమేహం, డయాబెటీస్, అనేక రోగాలతో ఎంతమంది బాధపడేవాళ్ళని చూపెడతలేం. అంటే అర్థమైంది, నీ పనులు నువ్వు సొంతంగా చేసుకోలేకపోతున్నావు అంటే సావు, నువ్వు సచ్చినట్టే భూమి మీద. 70 తర్వాతకి వెళ్ళి రోజులు లెక్క పెట్టుకుంటే అర్థమైందా? ఇప్పుడు బొల్లి వచ్చింది చంద్రబాబు నాయుడికి, బొల్లి కవర్ చేయడానికి గడ్డం పెంచుకున్నాడు, అయిపోయింది. అర్థమైంది? ప్రపంచంలో ఉన్న ఎంతమందిని మంచి వైద్యులను తీసుకొచ్చినా నీ బొల్లి తగ్గది. దట్ ఈస్ ఎ పనిష్మెంట్ గివెన్ టు నీ నేచర్కి. సృష్టి యూనివర్స్ ఇచ్చింది ఇది పనిష్మెంట్. బొల్లి కంటే శిక్ష ఏముంటుందిరా? జైలు బెటర్ బొల్లి కంటే. అర్థమైందా? మెంటల్ పీస్ లేక నా దశాంబరగం అని ఎన్టీఆర్ చచ్చిపోయాడు. జైలు కంటే గొప్ప శిక్ష అది. అది కూడా నువ్వు పిల్లనిచ్చిన మామ యొక్క నీవు నా ఓడు అని చెప్పి నువ్వు దగ్గర తెచ్చుకున్నాడే ఇట్లా చేస్తాడంటే. సో కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు చేస్తాడో ఎవరికి తెలుసు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు చేస్తాడో ఎవరికి తెలుసు. ఎన్ని రోజులు ఎత్తు చూద్దాం. సంటోని రాములు సార్, మీరు చాలా గ్రేట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఒకటే మిత్రులారా, సో ఇది స్టోరీ ఏంటంటే పిచ్చిమండ కొడుకులకు చైతన్యం కావాలని ఒకటి. రెండోది, దయచేసి ప్రశ్నించండి, రోడ్ల మీదకి రండి, ఉద్యమాలు చేయండి. ఓకే, ఎంతమంది పెడతాడో, ఎంతమంది ఇబ్బంది పెడతాడో చూద్దాం. టెంపరీగా ఇబ్బంది అవుతుందేమో కానీ ఇన్ ద లాంగ్ రన్ మాత్రం వాని అధికార పీఠం కదులుతుంది. వాని మనువాద యొక్క కూటమి మనువాద ఆలోచన విధానము, ఆ వ్యవస్థ, ఆ థాట్ ప్రాసెస్ పోవాల్సిందే. ఓకే, ఈ రాధా మనోహర్ దాసులు, ఈ చిన్నజీ, ఈ చాగంటి ఇలా యొక్క ఈ పెంట పోవాలి ఇళ్ళకెళ్ళి. ఈ గోదావరి జిల్లాలో ఈ అగ్రహారం ఉండే రాజ్యం నడుస్తున్నది. అది రాయలసీమలో ఉంటుంది తిరుపతి, కానీ వాళ్ళ పూజారులందరూ ఈ గోదావరి జిల్లాలో పోయి అగ్రహారం ఈ
మొత్తం అన్ని వ్యవస్థలు నాశనం చేయబెడతారు. రాజులు అంటారు, ఈ రాజులని ప్రభాస్ వీళ్ళందరూ ఈడవాడు రఘురామకృష్ణ రాజు ఎవడు చెప్తుంటాడు, ఈ రాజులు మళ్ళీ ఈ అగ్రహారం నాశనం చేస్తారు సినిమా రంగాన్ని, అన్ని రంగాలని. పేరు బయటకు వీళ్ళు కనిపిస్తారు కానీ వెనకాల వీళ్ళకి మొత్తం కంట్రోల్ చేసేది ఈ గోదావరి జిల్లాలో చేసిన అగ్రహారం